దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీకు అందరికి పేరు పేరు వంతున నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా తండ్రి సియోను నుండి మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన కృప నేటికి మీతో నాతో ఉండును గాక. హల్లెలూయా. సరే, ఒక కొద్ది నిమిషాలు దేవుడి పూట మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు మనం చూసుకొని మనం ముందుకు కొనసాగిపోదాం. దయచేసి ఎవరు మాట్లాడకూడదు, మరి ఎవరు ఇంకా తిరగకూడదు. త్వరగా బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం వైపు మన కనులు తిప్పుదాము. ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకోండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వాక్యం. నిర్గమాకాండం 14:10 చదువునానా? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కనులెత్తి, ఎవరు? ఐగుప్తీయులు తన వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. చాలు. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనం భాగము దగ్గర ఒక శ్రేష్టమైన మాట మన కొరకే ప్రభు ఈ పూట రాయించి ఉన్నారు. మనతో ప్రభు మాట్లాడనున్నారు. అన్న కూర్చోండి, అన్న కుర్చీలో కూర్చోండి. బయట నేసుకోండి, కుర్చీ అట వాకిట్లో నేసుకోండి. మరి అది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలంట ఫరో యొక్క పరిపాలన దినాలలో బానిసలుగా ఇశ్రాయేలులు బ్రతుకుతున్న కాలం అది. ఇశ్రాయేలులు నా ప్రభు విడిపించటానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ద్వారా మన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి ఆయన పూనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడిన కాలం అది. ఇశ్రాయేలుని ప్రభు విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ప్రయాణము జరుగుతుంది. వాళ్ళు మార్గ మధ్యలో వెళుతూ ఉన్నారు. ఏ ఫరో అయితే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించానని చెప్పాడో అదే ఫరో మరలా ఇశ్రాయేలు ప్రజలని చంపటానికి, చెరపట్టడానికి మరలా వెనకాల వస్తూ ఉన్నాడు. బహు కోపంతో ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతే మరలా మనకి సాకిరి చేసేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతే మనకి పని చేసేవారు ఎవరు? మాట్లాడకూడదు. ఇశ్రాయేలు ప్రజలే విడిపించబడిపోతే మన దేశంలో మన కింద ఎవరు పని చేయాలి అని మహా దుర్బుద్ధితో మరలా ఫరో తన సైన్యాన్ని పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు వైపులా తిరిగి చూడగా సైన్యము రథముల మీద వస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారిని చూసి ప్రజలంట భయపడ్డారంట. ఏం చేశారంట? భయపడ్డారంట. వాళ్ళు భయపడి దేవునికి మొర్రపెట్టారు. అదేనా? దేవునికి మొర్రపెట్టారు. మీరు జాగ్రత్తగా వినండి. ఒకవైపు చూస్తే ఏ ఐగుప్తు నుండి మేము విడిపించబడ్డాము, బానిస బ్రతుకులో నుంచి విడిపించబడ్డాము, మాకు కష్టం లేదు, ఇంకా వేదన లేదు, మాకు కన్నీళ్లు లేవు, దేవుడు మమ్మల్ని విడిపించాడు
అన్ని సంబరముతో ఇశ్రాయేలు ప్రజలు మహా ఆనందముతో ముందుకెళ్తున్నారు. అదే ఆనందములో వెనక వైపు మరలా ఫరో సైన్యము తరుముట వీళ్ళు కల్లార వీళ్ళు చూశారు. ఒకసారి ఆలోచించండి, ఉన్నట్టుండి ఒక భయంకరమైన రోగం మనకు వచ్చి అది తగ్గిపోయి, రోగం వచ్చినప్పుడు మహావేదనతో ఉంటాం కదా, ఒకవేళ అది దేవుని మహాకృపను బట్టి తగ్గిపోతే చాలా సంతోషంగా ఉంటాం. ఈ సంతోషం వచ్చిన ఒక దినానికో 2 దినాలకో మరలా పోయిన రోగం వస్తే ఎంత దుఃఖం, పోయిన శ్రమ మరలా వస్తే ఎంత వేదన, పోయిన శాపం మరలా తిరిగి వచ్చిందంటే ఎంత కన్నీళ్ళు, పోయిన సమస్య మరలా మన మీదకి వస్తుందంటే ఎంత కృంగిపోవలసిన ఆందోళన. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితము అలాగనే ఉంది. దేనైతే విడిచిపెట్టామో, దేనికైతే మేము దూరం అయిపోయామో, ఇక మాకు ఏది లేదు అనుకున్న టైంలో మరలా ఫరో సైన్యము తరుముట మహావేదనగానే ఇశ్రాయేలు ప్రజలకు మిగిలిపోయిందని చెప్పుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టైంలో మనం ఆలోచించగలిగితే వెనకేమో ఫరో సైన్యం, ఇదే సమయంలో ముందు చూడబోతే ఎర్ర సముద్రం. వెనక్కి వెళదామా, వాడు మళ్ళా బానిసలుగా తీసుకెళ్ళి వాడిష్టం, వాడు అన్నం పెడితే తినాలి, పెట్టలేదా మౌనంగా ఉండాలి, వాడు చంపితే చంపించుకోవాలి, వాడు కొడితే కొట్టించుకోవాలి. ఈ రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలు బాధించబడుతూ ఉన్నారు. వెనక్కి పోదామా క్షేమం కాదు, ముందుకెళ్దామా ఎర్ర సముద్రం, ఏం అర్థం కాని పరిస్థితి. జాగ్రత్తగిను, ఈ దినాలలో దేవుని బిడ్డల జీవితాలు, ఇశ్రాయేలు అంటే ఎవరో కాదు మనమే, దేవుని బిడ్డలు కనబడుతున్న మన జీవితాలు వెనక్కి వెళ్ళాలనో ముందుకెళ్ళాలనో అర్థం కాని పరిస్థితి. జాగ్రత్తగిను, వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ముందుకెళ్ళామా మునిగిపోతాం, వెనక్కి పోయామా మరలా ఇడిపించబడిన బానిస బ్రతుకులు అడుగు పెట్టాలా. ఏమి ఆ అర్థము కాని పరిస్థితి, ఏమీ తలంచలేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, కన్నీళ్ళే వాళ్ళ జీవితాలలో మిగిలిపోయిన పరిస్థితి. కలవరం ప్రారంభించబడింది, నెమ్మది లేదు, సమాధానం లేదు. విడిపించబడ్డామని ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాం కానీ, బాగుపడ్డామని ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాము కానీ, బాగుపడిన మన జీవితాలలో, విడిపించబడిన మన జీవితాలలో కొన్ని క్షణాలలో మరలా అపాయము పొంచి ఉందని బహు దుఃఖపడుతున్న దినాలవి. హల్లెలూయా, హల్లెలూయా. బహువేదన. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయపడ్డారంటే, ఇక్కడ మేము చనిపోతామని అంతవరకు భయపడ్డారు. ఈ ఎర్ర సముద్రానికి ఆ ఫరోకు మధ్యలో మేము చనిపోతాం, మేము బ్రతకం అన్నంతగా భయపడిపోయారు. నెమ్మది లేదు. మీకు ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. నా బిడ్డలందరూ ఈ మాట వినాలి. మీ జీవితంలో సంఘముగా, మన పరిచర్యగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలో, ఎంతమంది ఈ పరిచర్యకు వచ్చినా ఇప్పటి వరకు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నేను కూతుర్లుగా కొడుకులుగానే నేను ప్రేమిస్తున్నా, వారిని నేను చూస్తున్నా. దేవుడు అటు కృప మనకిచ్చాడు, మన సేవకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న వయసే కావచ్చు కానీ నేను మీకు తండ్రిని. మీ తండ్రిగా నేను మీకు చెబుతున్న మాట ఏంటంటే, మీకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మీరు కృంగిపోయి ఉన్నారేమో. వెనక చూస్తే శత్రువు అనబడుతున్న ఫరో సైన్యం, సాతాను మిమ్మల్ని తరుగుతున్నాడేమో. విడిపించబడ్డాం, బాగుపడ్డాం, ఇంక ఏది లేదు అనుకున్నాం. అయ్యగారు, ఈ టైంలో మా బ్రతుకులలో నెమ్మది లేదు, మా బిడ్డల జీవితాలలో నెమ్మది లేదు, భార్యాభర్తల జీవితాలలో నెమ్మది లేదు. ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని భయం, ఆందోళన మా జీవితాలని చుట్టుముట్టివేసింది అయ్యగారు అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, నా దేవుడి పూట నీతో చెప్తున్నాడు,
భయపడుతూ కృంగిపోతూ దేవుని సన్నిధికి వచ్చావు. నా దేవుడు నీతో చెబుతున్న మాట, ధైర్యము తెచ్చుకొని ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖాకాంతురాల్లాగా ఇక్కడికి వచ్చావు, కన్నీళ్లు పెడుతూ ఇక్కడికి వచ్చావు. మీ సేవకుళ్ళు, మీ తండ్రిలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట, వెనక ఫరో తరుముతున్న, ముందు ఎర్ర సముద్రము అడ్డుగా నిలిచిన నా దేవుడు మిమ్మల్ని దాటించుటకు శక్తివంతుడు. ఇది ఒక ఆత్మీయ యాత్ర. చెప్పండి, ఇశ్రాయేలులకి ఇది ఎటువంటిది? ఒక ఆత్మీయ యాత్ర. సంఘానికి ఇది ఒక ఆత్మీయ యాత్ర. ఎంతవరకు యాత్ర కొనసాగుతుంది? ఎంతవరకు ఈ పయనం కొనసాగుతుంది? ఎంతవరకు మనం చేరుకోవాలంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చేంత వరకు ఈ యాత్రని మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఎన్నడూ మనం ఆగిపోవద్దు, ఎన్నడూ మనం వెనక్కి తిరిగి చూడొద్దు, ఎన్నడూ నువ్వు నేను అలసిపోవద్దు. ఉన్నది 10 మంది అయినా, ఉన్నది 20 మంది అయినా, ఒక్కరైనా ఇద్దరైనా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చేరుకోవాల్సిందే. ఇదే మన దర్శనం, ఇదే మన ప్రియ. ఆమేన్, హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు దేశము పరలోక రాజ్యానికి సూచన. చెప్పండి బిడ్డ, చెప్పండి బిడ్డ, పరలోక రాజ్యానికి సూచన. మనం ఎన్ని రోజులు బ్రతికినా, ఎన్ని రోజులు ఆరాధన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థనలు చేసినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఎంత భక్తి చేసినా, ఎన్ని చేస్తున్నా, ఇవన్నీ దేనికోసము అంటే పరలోక రాజ్యం కోసం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మన కోసం ఒక రాజ్యము కట్టబడుతుంది, అదే పరలోక రాజ్యం. ఈ నిరీక్షణ, విశ్వాసం ఇవన్నీ రేపు మనం ఆయన చేరుకోవాలి. ఎవరిని? ఆయన్నే, మన ప్రాణప్రియుడిని. మనం ఖచ్చితంగా ఒకరోజు మనం ఈ భూమిని విడిచిపెట్టాలి. ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. మరణించిన నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకే ఒక నిరీక్షణ, అది పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, మేలు కోసం, వాటి కోసం, వీటి కోసం వెంబడిస్తూ ఉంటారు చాలామంది. అవన్నీ నీకేం కావాలో నీ ప్రతి అక్కర దేవునికి తెలుసు. ప్రతి ఒక్కటి నీ జీవితం అలా ఇస్తాడు. కానీ సంఘము దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. సంఘము దేవుని వైపు చూడాలి. సంఘము మనుషుల వైపు చూడకూడదు. సంఘము దైవ సేవకుల వైపు చూడకూడదు. సంఘము సంఘానికి వస్తున్న మనుషుల వైపు చూడకూడదు. సంఘము ఉపదేశము చేత కట్టబడాలి. సంఘమనబడుతున్న మనము సిద్ధపడాలి. సంఘమనబడుతున్న మనము పరలోక రాజ్యానికి కట్టబడాలి. అదే మన స్వాస్థ్యము, అదే మన పట్టణము, అదే మన గృహము. అది తప్ప ఏరే నిరీక్షణ మనకొద్దు ఇంకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు చూసి భక్తి చేయబాకండి బిడ్డ. సేవకులు చూసి భక్తి చేయబాకండి. సేవకులు మనుషులే. దేవుని వైపు చూడండి. నిత్యముగా నేను ఆశపడుతున్నా, నేను బ్రతికిన దినములు మీ కనుదృష్టి ఆయన వైపు తిప్పాలా. మీరు ఆయనను చూడాలా, నన్ను చూడబాకండి. మనుషులను చూసినంతకాలం మీరు కృంగిపోతూనే ఉంటారు. మనుషులను చూసి అంతకాలం మీరు సత్యంలోకి నడవలేరు. మేము దేవుని మాటను చెప్పాల్సిన వారు మాత్రమే, దేవుని వార్తను చెప్పాల్సిన వారు మాత్రమే, మీకోసం చేతులెత్తి ప్రార్థన చేయాల్సిన వారు మాత్రమే. కానీ మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని ఆ రాజ్యం పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన వ్యక్తి నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే మీకు సమీపంగా ఉంటాడు. మీరు ఆరాధిస్తే మీ మధ్యలో ఆయన సంచారం చేస్తాడు. మీరు ఆయనకు సమీపంగా రండి. మనుషులు కాదు, ఆయనతో పెనుగులాడండి. ఆయన ప్రేమకు మీరు కట్టబడండి. ఆయన మాటకు మీరు స్థిరపరచబడండి. మీ జీవితాలు మీరు కట్టుకోండి. ఈ పూట సంఘానికి నేను చెప్పే మాట ఏంటంటే, వెనక చూస్తే ఫరో సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం నిలిచి ఉంది. సంఘమా జాగ్రత్తగాను. శత్రువుని ఒకవేళ వెనకలను తరుముతున్నాడేమో, ముందేమో ఎర్ర సముద్రాన్ని భయపెడుతుందేమో. శత్రువు తరుముతున్నా, ఎర్ర సముద్రం నేను భయపెడుతున్నా, ఏది ఏమైనా
శత్రువును ఆపగలిగిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన దేవుడు, ఏకైక దేవుడు ఈరోజు నువ్వు నేను నమ్ముకున్నాడు. నీ ముందు ఏ ఎర్ర సముద్రం పారుతుందో నాకు తెలియదు. అది శ్రమైన ఎర్ర సముద్రమే కావచ్చు, రోగం అనే ఎర్ర సముద్రమే కావచ్చు, భయం అనే ఎర్ర సముద్రమే కావచ్చు, వెనక జరుగుతున్న శత్రు వాడు సాతానే కావచ్చు, అప్పుడు సమస్యలే, ఆర్థిక ఇబ్బందులే, లోటుపాట్లే, కన్నీళ్ళే నేను తరమొచ్చేమో కానీ నా దేవుడి పూటతో చెబుతున్న మాట, ఏది ఏమైనా నా దేవుడు ఈ పూట ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు జనాంగమా, ఆగిపోబాకండి, సమగిలిపోబాకండి, తొట్టెళ్ళిపోబాకండి. శ్రమలు ఎదురవుతున్నాయా? ఆగిపోబాకు. నిందలు ఎదురవుతున్నాయా? ఆగిపోబాకు. పానీయము లేక, అన్నం లేక ఏడుస్తున్నావా? ఆగిపోబాకు. వేదనే మిగిలిపోయిందా? ఆగిపోబాకు. కుటుంబం సహకరించట్లేదా? స్నేహితులు సహకరించట్లేదా? బంధువులే పరామర్శించక కృంగిపోతూ నలిగిపోతున్నా. ఇది ఒక ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్ర అనబడుతున్న ఈ యాత్రలో గమ్యము, గురి పరలోక రాజ్యం. ఆమేన్. ప్రతి బిడ్డ ఈ ఆత్మీయ యాత్రను ముగించాలి. ఒకరోజు ఆ రాజ్యాన్ని చేరుకోవాలి. ఆ రాజ్యం పేరే పరలోక రాజ్యం. అదే పాలు తేనెలు ప్రవహించు దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మనకొక నిరీక్షణ. ఒకరోజు ప్రియుడు వస్తాడు, ప్రభు వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఆయన వచ్చేంత వరకు ఈ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలే కానీ ఆగిపోకూడదు. జాగ్రత్తగాను, జాగ్రత్తగాను. తర్వాత ముందుకు చదవండి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో అయ్యా సచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదామని. ఐగుప్తులు మేము ఇదే కదా, మేము ఎర్రని మందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మౌగుటియే మేలని ప్రి. అందుకు మోషే, జాగ్రత్తగినమ్మా, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరికి నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇంక మీదట మరి ఎన్నడూ చూడరు. పడుగుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా బిడ్డలకి పూట దేవుడు చెప్తున్న మాట, మునుపు ఆవుపడిన ఐగుప్తులు ఇంకా కనబడరు. మిమ్మల్ని భయపెడుతున్నాడే శత్రు, మిమ్మల్ని కృంగదీస్తున్నాడే శత్రు, మిమ్మల్ని పడదొయ్యాలని, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు వెళ్ళకూడని, అంటే పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడకూడదని, మీ ఆత్మీయ యాత్రని, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ అనుభవాన్ని మధ్యలోనే తుంచివేయాలని చూస్తున్నాడే సాతాను, పడగొట్టాలని చూస్తున్నాడే సాతాను. నీ జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపివేయాలని చూస్తున్నాడే సాతాను. వాడిక మీద కనబడాడు. మీరు అనుకున్నట్టు జీవితాంతం వాడు మిమ్మల్ని శోధించడం, వాడిని నా దేవుడు కొట్టివేయబోతున్నాడు, హతమార్చబోతున్నాడు నా తండ్రి. శత్రువు తొలగిపోయే కాలాలు దగ్గర పడ్డాయి. సంవత్సరాల నుంచి బాధించబడుతున్నావు, సంవత్సరాల నుండి కన్నీరు కారుస్తూనే ఉన్నావు. నెమ్మది లేదు నీ బ్రతుకులో, సంతోషం లేని కుటుంబంలో అలమటించిపోతున్నావు, వేదన పడుతున్నావు, కృంగిపోతున్నావు, తొట్టిల్లిపోతున్నావు. ఆత్మీయాలు ముందుకు వెళ్ళలేనేమో అనుకుంటూ కృంగిపోతున్న వారులారా, ప్రియమైన జనాంగమా, దేవుడి పూటనితో చెబుతున్న మాట,
మునుపు నీకు కనబడుతున్న ఆ శత్రువు అనబడుతున్న సాతాను ఇంక మీదట కనబడడం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి నిన్ను విడిపించింది కానాను చేర్చటానికి. పాత రోత బ్రతుకుల నుంచి నిన్ను విడిపించింది. నిన్ను తన రక్తం ఎలగట్టి కొని తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుల గుంపులో నాటింది, పరిశుద్ధుల సహవాసంలో నిలబెట్టింది. ఆ రాజ్యానికి నిన్ను సిద్ధపాటు చేయటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించిన వాడు మౌనం ఉండేవాడు కాడాయన. నిన్ను రక్షించిన వాడు మౌనం ఉండేవాడు కాడు. ఏ దేవుడైతే నిన్ను రక్షించాడో, ఏ దేవుడైతే క్షమించాడో, ఏ దేవుడైతే నిన్ను సంరక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టాడో, ఆయనకి ఏదైనా చేటుకు ఆయన బలవంతుడు. ఫరో నుండి విడిపించగలడు, ఫరో చేతుల నుండి విడిపించగలడు, బానిస బ్రతుకుల నుండి విడిపించగలడు, బానిస బ్రతుకుల నుండి విడిపించగలడు. నేను తరుముతున్న శత్రువును కూడా మాయము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన శక్తి గల దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడు. ఇశ్రాయేలుకి సంగతి అర్థం కావట్లా. ఇప్పటికే ఆయన కార్యాన్ని ప్రారంభించాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను విడిపించటమే బలమైన కార్యం. విడిపించిన ఆయనకి సంఘాన్ని నడిపించటము కూడా ఆయనకు వచ్చు. ఆమేన్. రక్షించిన ఆయనకి ఆయన సొత్తుని ఎలా కాపాడుకోవాలో కూడా ఆయనకి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా నండి. ఐగుప్తు నుండి విడిపించింది నిన్ను నన్ను, అంటే లోకము నుండి, పాపము నుండి. ఐగుప్తు లోకం, పాపం, బానిస బ్రతుకు, సాతాను యొక్క బానిస బ్రతుకు నుండి మనలందరినీ ప్రభు విడిపించి రేపు ఆ రాజ్యానికి సిద్ధపాటు చేయటానికి ఆయన ముందుగా వెళ్ళున్నాడు. ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం. మన స్వాస్థ్యం ఏడలేదు, మన స్వాస్థ్యం పైనుంది. మన భూమికి మనము సంబంధులం కాదు, పర సంబంధులం మనం. ఆమేన్, హల్లెలూయా. ఈ పూట నేను మీకు చెప్పే మాట ఒకటే, నా బిడ్డలుగా. ఇది ఒక ఆత్మీయ యాత్ర. ఇశ్రాయేలు ప్రజలు కూడా విడిపించబడి ఒక యాత్రని, ఒక నడిపింపుని వారు పట్టుకున్నారు, నడిపించబడుతున్నారు. మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైంది, మధ్యలో వెనుక తట్టు శత్రువు తరుముతున్నాడు. ఒకే ఒక మాట చెప్పి ముందుకెళ్తా. నువ్వు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? ఇదే మన ఉపదేశానికి ఒక టైటిల్. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు, కానీ మోషే వాళ్ళ పక్షము నుండి ప్రార్థన చేసి ఎర్ర సముద్రం వైపు చేయి చాపగా ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆగిపోద్ది అనుకున్న ప్రయాణం, ఇంకా జరగదు అనుకున్న ప్రయాణం కొనసాగించబడింది. కొట్టడి చప్పట్లు గడి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు కూడా నేను వెళ్ళలేనేమో, ముందుకు వెళ్ళలేనేమో, నడిపించబడలేమో, నా వల్ల కాదేమో, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను కదా, భక్తి చేయలేకపోతున్నాను కదా, పాటలు పాడలేకపోతున్నాను కదా, దేవుని కోసం బ్రతకలేకపోతున్నాను కదా, నా వల్ల కాదేమో అనే అల్ప విశ్వాసాన్ని పక్కన పెట్టు. ముందు కొనసాగగలవు, అని వల్ల ఉంది. ఈ పక్షమున్నవాడు ఇశ్రాయేలు దేవుడు. ఆమేన్. నిన్ను నడిపించగలిగిన ఆయన, నిన్ను నడిపించగలిగేది ఆయన, నువ్వు కాదు. నీకై నువ్వు నడిస్తే ఎప్పుడైనా పడిపోతావు, నాకై నేను నడిస్తే ఎప్పుడైనా పడిపోతా. కానీ మనం నడిచింది, మనం నడిపించగలగాల్సింది ఆయన. ఆయన నడిపిస్తే మనం నడవాలా, ఆయన నడిపిస్తే ఆయన నడిపింపుకు మనం అప్పగించుకోవాలా. ఎవరైతే నడిపించబడుతున్నారో వాళ్ళ నడిపింపు, వాళ్ళు నడుస్తున్నది, వాళ్ళు వెళుతున్నది ఒక ఆత్మీయాత్ర. ఈ యాత్ర గమ్యము చేరేంత వరకు మనం నడిపించబడాలి. ఎన్నడూ మనం ఆగిపోవద్దు. శోధన ఎదురొచ్చిందని ఆగిపోవాకు, నిందలు వచ్చాయని ఆగిపోవాకు. కొంతమందికి సంఘములు ఎవరో ఏదో అన్నారని మందిరానికి రామంటారు. కొంతమంది అలగతారు, అలిగి మేము ఇంకా మందిరానికి రామని అలిగి మానుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఏదో కాస్త శత్రువు వెనక తరిమేడని, సముద్రం ముందు ఎదురైందని పరిచర్యకి, దేవుని సంఘానికి, నడిపింపుకి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే నువ్వు ఆగిపోయావని అర్థం. ఆత్మీయ యాత్రలో నువ్వు ఓడిపోయావని అర్థం.
వాటిమి పాలయ్యవని అర్థం. వాటిమే ఎదురవుతుంది కానీ విజయానికి నువ్వు చాలలేదని అర్థం. సంఘం జాగ్రత్తగా వినాలి ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎందరో ఆగిపోతున్నారు. గమనిస్తున్నారా? మీ వంశావళులు ఆగిపోతున్నారు. కారణం ఒకటే, ఫరో తరుముతున్నాడని. ఫరో చూస్తున్నారు కానీ ఆ ఫరో చేతి నుండి విడిపించిన దేవునిని మాత్రం ప్రజలు చూడలేకపోతున్నారు. ఆమేన్. రోగము నుండి విడిపించిన దేవుని చూడట్లేదు కానీ రోగం చూస్తున్నారు. శ్రమల నుండి విడిపించిన దేవుడిని చూడట్లేదు కానీ శ్రమలను చూస్తున్నారు. నిందల నుండి, అవమానాల నుండి, కన్నీళ్ళ నుండి నిన్ను విడిపించిన దేవుడిని ఈరోజు చూస్తున్నావా? వాటిని చూసి కురిగిపోతున్నావా? ఆగిపోవాలనుకుంటున్నావు. ఆగిపోతున్నావంటే నువ్వు శ్రమలలో బలహీనపడి ఆగిపోయావని అర్థం. అయితే నువ్వు పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని చేరుకోవట్లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతులు జోడించి ఒక తండ్రిగా మీకు నేను చెప్పే మాట ఒకటి, మీ ఆత్మీయ యాత్ర ఎన్ని రోజులు? 20 సంవత్సరాలా? కొంతమంది 5 సంవత్సరాలు కూడా రాట్లా. 2 సంవత్సరాలకే ఈ నడిపింపులో, 2 సంవత్సరాలకే ఈ మార్గంలో నడవలేక సమ్మగిలి కుప్పగోలి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కడవరకు నడిపించబడలేకపోతున్నారు. ఇశ్రాయేలు మాత్రం ముందుకు నడిపించబడ్డారు. సముద్రం 2 పాలుగా చేర్చబడింది. ఆమేన్. ఈరోజు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనబడుతున్న నీతో నాతో ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఆగిపోతున్నావా? సాగిపోతున్నావా? ఆగేవాడు కాదు, సాగిపోయేవాడు నా దేవునికి లేపబడును గాక. ఆమేన్. ఆగిపోతున్నావు అంటే నీ యాత్ర అంతటితో ముగించబడిందని అర్థం. నీ ఆత్మీయ స్థితి అంతటితో ముగించబడిందని అర్థం. నీ ఆత్మీయ యాత్ర కొనసాగుతుందా? ఆగిపోయిందా? ఆలోచించండి. నీ భక్తి జీవితం శత్రువుని బట్టి ఆగిపోయిందా? సాగిపోతుందా? నీ యాత్ర సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, లోతు భార్య. ఆదికాండము 19:17. ఆదికాండము 19:17. ఆ దూతలు వారిని ఎలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు జాగ్రత్తగా నా బిడలు పరిపోము, నువ్వు వెనక్కి చూడబాకు, ఈ మైదానంలో ఎక్కడ నువ్వు నిలవకంటే ఆగిపోక చూడు, అవేపు చూడు. ఈ మైదానంలో ఎక్కడ కూడా నువ్వు నిలవక అంటే నువ్వు ఆగిపోకూడదు. నిన్ను ఒక పర్వతానికి చేర్చాలనుకుంటున్నా, నీ కోసం నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేశా, ఒక రాజ్యాన్ని నీ కోసం నేను కడుతున్నా. నువ్వు చేయాల్సింది గమ్యస్థానం ఇంకొకటి ఉంది. నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానం సిద్ధపాటు చేయబడింది నీ కోసం. నువ్వు అక్కడ వాడివి కానీ నువ్వు మధ్యలో ఆగిపోకూడదు. అరణ్యం వచ్చిందని ఆగిపోకూడదు. శ్రమలు వచ్చాయని ఆగిపోకూడదు. నా వైపు చూడు. నిందలు వచ్చాయని ఆగిపోకూడదు. కన్నీళ్ళు వచ్చాయని ఆగిపోకూడదు. దేవుడు మార్గాన్ని చూపించి ఎక్కడి వరకైతే నిన్ను చేర్చాలని ఆయన మనసులో నిన్ను అనుకుంటున్నాడో అక్కడ వరకు నీ ఆత్మీయ యాత్ర కొనసాగించబడాలి. అది 60 ఏళ్ళైనా, అది 70 అయినా, నీ మరణపు అంచుల వరకు, తుది శ్వాస ప్రభు నందు నిద్రించేంత వరకు గమ్యాన్ని చేరుకోవాలి. ఆమేన్. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. సిగ్గుపరచని నిరీక్షణ తప్పక నేను బలపరుస్తుందని నేను ఆయన నామ పేరట చెబుతున్నాను. ఆమేన్. హల్లెలూయా.
రేపబడుతున్న వారు ఒకరు చేతులెత్తి గట్టిగా కామెంట్ అని చెప్పండి. ఈ తపన, ఈ దప్పిక తప్ప ఇంకేది మనకు ఉండదు. దేవదూత మరి వెనక్కి తిరిగి చూడొద్దంటే మన తల్లి ఏం చేసిందో తెలుసా? 26 కాడ చదవండి. 17, 26 సారీ 19, 26 చదవండి. లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఏమైందంట? ఉప్పు స్తంభం అయిపోయిందంట. చూడు బిడ్డ, చూడు చూడు చూడు, చాలా మంది జీవితాలు ఉప్పు స్తంభముగా మిగిలిపోయాయి. ఆగిపోతున్నారు, బల్లకు దూరం అయిపోతున్నారు, ఉపదేశానికి దూరం అయిపోతున్నారు, పరిశుద్ధులకు దూరం అయిపోతున్నారు. అంటే వాళ్ళ ఆత్మీయ స్థితి మధ్యలోనే ఆగిపోయింది. చూడు చూడు చూడు, ఏమైపోయింది? ఏమైపోతుంది? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ముందుకు కొనసాగమన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ముందుకు వెళ్ళమన్నాడు. నేను నడిపించింది నిన్ను నడిపించటానికి. నేను నడిపించినోడిని ఇసక, నిన్ను విడిపించినోడిని నడిపించటము కూడా నాకు చేతవచ్చు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. రక్షించిన వాడిని కడ వరకు నేను ఎలా రక్షించాలో కూడా తెలుసు ఆయనకి. ఆయన నిన్ను విడిపించింది. ఈ ఆత్మీయాత్రలో నువ్వు ఎన్ని ఎదురుతున్నా నడిపించబడి ఆ దేశాన్ని నువ్వు పొందుకుంటావని, ఆ రాజ్యములకు ఇవ్వబడిన స్థానంలో నువ్వు నిలబడాలనేది నా తండ్రి ఆశ. అదే నా దేవుని దప్పిక. నువ్వు నశించి నరకానికి వెళ్ళటం నా దేవునికి ఇష్టం లేదు. నిత్యనాశానికి నువ్వు ఆహుతి కావటం నా దేవునికి ఇష్టం లేదు. సాతాను గడి చేతిలో బానిసగా బ్రతకటం నా దేవునికి ఇష్టము లేదు లేదు లేదు. అందుకే నా దేవుడు నిన్ను రక్షించాడు. హల్లెలూయా. అందుకే నా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. మీరు జాగ్రత్తగానండి. వద్దు వద్దు నాన్న వద్దు. మీరు జాగ్రత్తగానండి. లోతు భార్య కొనసాగించబడాల్సింది, మధ్యలో ఆగింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆగిపోబకు, వెనక్కి తిరిగి చూడబాకు. ఫరో సైన్యం వస్తుందని ఎందుకు భయపడుతున్నావు? ఎర్ర సముద్రం ముందుందని ఎందుకు కృంగిపోతున్నావు? భయపడొద్దు. విడిపించిన దేవుడు శత్రువు మరలా కనబడకుండా మటు మాయము చేటుకు శక్తివంతుడు. ఆయన విడిపించిన దేవుడు ఏ ఎర్ర సముద్రం అయితే నిన్ను భయపెడుతుందో, నిన్ను నడవనీయకుండా దాటనీయకుండా అక్క నిన్నే కృంగదీయాలని చూస్తుందో, నిన్ను విడిపించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలు చేసి ఏకరాశిగా నిలబెట్టగలడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. అంత రోషము కలిగిన దేవుడు ఆయన. ఏదైనా మన జీవితంలో చేయటకు శక్తివంతుడు. జరగలేదనుకుంటున్న కార్యాలు ఆయన చేయబోతున్నాడు. శత్రువు నీ ఇంటి దోవన వెళుతుందని, నీ ఇంటిలోకి వస్తుందని నిన్ను చూస్తున్నాడని భయపడుతున్న జనాంగమా, భయపడకము. యెహోవా వాక్కును ఆయన పంపి పోట నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చెవగలవాడినగాక. నువ్వు కృంగిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆగిపోవటం దేవునికి ఇష్టం లేదు బిడా. నిజం బిడా, నిజం నిజం నిజం. నువ్వు ఆగిపోతే నీ జీవితం వ్యర్థమైపోద్ది. స్తంభం అయిపోయింది లోతు భార్య జీవితం. ఆగిపోబాకండి, స్తంభాలుగా మిగిపోబాకండి. చలనం లేని జీవితాలుగా, ప్రయోజనము లేని జీవితముగా ఆమె జీవితం మిగిలిపోయింది. ఆమె యాత్ర అంతటితో ఆగిపోయింది. మీ జీవితాలు ఆగిపోయాయా? కొనసాగించబడుతున్నాయా? ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్ముడు మీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. మీ ఆత్మ జీవితము కొనసాగుతుందా, ఆగిపోతుందా? నిన్నే ఒకరితో నీకొద్దు, మనుషుల వైపు నువ్వు చూడొద్దు. మరలా చెబుతున్నా, అస్సలు నువ్వు ఆగిపోయి ఉన్నావా, సాగిపోతున్నావా? మీరందరూ కూడా ఆయన వైపు సాగిపోయేవారు అరుదురుగాక. మన ఆత్మీయ యాత్రను మీరందరూ నేను కాపాడుకుందుముగా, ఆయన రాకడ వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉందుముగాక. అది ఏమైనా
పరిస్థితులే తారుమారైనా మనం ఆయన కోసం నిలబడి ఉందము గాక. హల్లెలూయా. ఆగిపోయింది బిడా. లోతు భార్య జీవితం మధ్యలోనే ముగించబడింది. గమనించండి, చాలా జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వాళ్ళకి నేను తీర్పు తీర్చట్లా, కానీ సత్యం మీకు చెబుతున్నా, అందరిలాగానే మీరు ఆగిపోతున్నారా, సాగిపోతున్నారా? ఎర్ర సముద్రం వచ్చిందని ఆగబాకండి, సాగిపోండి. శత్రువులు వెనకబడుతున్నారని ఆగిపోవాకండి, సాగిపోండి. ఆయన సన్నిధి నీకు తోడబోతుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అయితే అల్ప విశ్వాసానికి రాకు, విశ్వాసలాగా ఆలోచించబాకు, కృంగిపోబాకు. మీకు ఒకటి చెప్పమంటారా? ఋతు గ్రంథం 1:14. వారు ఎలుగెత్తి ఏడవగా 1:14 వార్ప తన అత్తని ముద్దు పెట్టుకొని రూతు ఆమెను అత్తుకొనెను. ఇట్లా ఉండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనులకి, తన దేవుని యొద్దకి తిరిగి వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఇంక పో. చూడండి, నయోమి అనబడుతున్న ఒక తల్లి బైబిల్ గ్రంథంలో మనకు కాపాడుతుంది. ఈ తల్లిని 2 బిడ్డలు వెంటాడుతున్నారు, వెంబడిస్తున్నారు. ప్రయాణం సాగునే ఉంది, యాత్ర ముందుకెళ్తూ ఉంది. ఇంతటికి నయోమి ప్రయాణం ఎక్కడికి? నయోమి ప్రయాణం ఎక్కడికి? బెత్లెహేం. చెప్పండి, బెత్లెహేముకి. బెత్లెహేం అనగా దేవుని సన్నిధి, అక్కడ దేవుడు ఉంటాడు. జాగ్రత్తగాను, మార్గ మధ్యలోనే, వాళ్ళ యాత్ర కొనసాగించబడుతున్న మధ్యలోనే ఓర్ప ఒక్క ముద్దు పెట్టి ఆ యాత్రని, ఆ ప్రయాణాన్ని అక్కడికి ముగించి వెనక్కి వెళ్ళిపోయింది. జాగ్రత్తగాను, ఓర్ప ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోయిందా లేదా? వెనక్కి వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది. జాగ్రత్తగాను, నయోమి బెత్లెహేము ప్రాంతం వరకు వెంబడించగలిగిందా? ఓర్ప వెంబడించగలిగిందా? వెంబడించలా. ఆమె యాత్ర మధ్యలోనే ఆగిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. జాగ్రత్తగాను, అదే రూత్ అంటుంది, నయోమి రూతుతో, నువ్వు కూడా వెళ్ళు, నీ తోడి కోడలు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, పెండ్లి చేసుకో, యవ్వనస్తురాలివి, మరలా అక్కడే మొక్కు, అక్కడే ఉంటే ఏమంటుంది? ఆ మాట అనొద్దు, దయచేసి ఆ మాట అనొద్దు. నీ దేవుడే ఎక్కడున్నమాట కొంచెం ముందు చూడగా, అందుకు రూతు, నా ఎమ్మడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమలాడొద్దమ్మా, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతా. చప్పట్లు గుడి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగాను, లోతు భార్య ఆత్మీయ స్థితి ప్రయాణం మధ్యలోనే ముగించబడింది. ఓర్ప జీవితం కూడా చూడు, నిన్నే మధ్యలో ముగించబడింది, వెనకకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆత్మీయ స్థితి అక్కడికే చల్లారిపోయింది. నయోమి దేవుని సేవకుడికి సూచన, రూతు సంఘానికి సూచన. ఓర్ప ఎమ్మడించి మధ్యలోనే వెనకకి తిరిగి చూసే గుంపుకు సూచన. ఇంతటికి నువ్వు ఓర్ప అనబడుతున్న ఆ గుంపులో ఉన్నావా? దైవ సేవకుడిని ఎమ్మడించి రూతు అనబడుతున్న
సంఘమనే శ్రేష్టమైన ఆ సంఘములో ఉన్నవా? ఆలోచించి ఒకసారి. ఓర్ప మధ్యలోనే ఒక ముద్దు పెట్టి కమ్మగా మాటలు చెప్పి బాయ్ బాయ్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. నీకు ఒక మాట చెప్తా, ఓర్ప ఇంతవరకు నడిచావు కదా, ఇప్పటి వరకు నడిపించబడ్డావు కదా. కొంతమంది ఉద్రేకం నడిపించబడతారు. దేనితో నడిపించబడతారు? దేనితో? ఉద్రేకం. ఉద్రేకం అంటే బగ 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 మండి 4 రోజుల తర్వాత చల్లారిపోవట. ఆత్మ సంబంధులు ఉద్రేకంతో ఆగిపోరు, కానీ ఆత్మ సంబంధులు కంఠములు ఊపిరున్న కాలు మండుతూనే ఉంటారు. ఇంకా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రూతుకి శ్రమలు రాలేదా? భర్తను పోగొట్టుకోలేదా? తల్లిదండ్రులను పోగొట్టుకోలేదా? ఆమె జీవితము మోయాబు నుండి భయంకరమైన స్థితిలో ఆమె బ్రతలేదా? కడ వరకు ఓర్ప నడిపించబడలేకపోయింది. మధ్యలో ఆమె ఆత్మస్థితిని ఆపివేసింది. కానీ రూతు గమ్మి వరకు దైవ సేవకుడిని అమ్మడించింది. ఒకటే మాట, నువ్వేడ చచ్చిపోతావు, అది కలిచేడు అవతల 1 ఎకరా స్థలం ఇవ్వబోతున్నాడు దేవుడు. అక్కడ ఎక్కడైనా సరే దైవ సేవకుడు ఎక్కడ మృతి చెందుతాడో అప్పుడు వరకు మేము కట్టబడే ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా ఈ సమర్పణ, ఈ తీర్మానమే రూతు జీవితం అని లేక ఆ స్థితిని నడిపించిందని మంచిగా చెప్పుకోవాలా, చాలా మంచిగా చెప్పుకోవాలా. మీకు ఒక మాట చెప్పమంటారా? రూతు ఆత్మీయ స్థితి చాలా మంచిగా నడిపించబడుతుంది. ఎన్నో నిందలు ఎదురయ్యాయి రూతు అమ్మకి, అవమానాలు ఎదురయ్యాయి, బెత్లెహేములో అడుగు పెట్టినా కూడా కష్టాలు ఎదురయ్యాయి. అయితే కడ వరకు ఆత్మీయ స్థితి నడిపింపుని, దేవునితో నడవటాన్ని కాపాడుకునింది. బోయేజు పొలానికి దేవుడు ఓండ్రమ్మగా నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, బోయేజుకి భార్యగా కూడా దేవుడు ఉంచాడు. ఈ బోయేజు ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు. చప్పట్లు గడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ఒకరోజు ఈ ప్రాణప్రియుడు మన కోసం రాబోతున్నాడు. ఈ ప్రాణప్రియుడు, ఈ ప్రాణేశ్వరుడు మన కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు రూతులాగా ఎవరైతే వాళ్ళ ఆత్మీయతను, వాళ్ళ ప్రయాణాన్ని, మార్గాన్ని కడ వరకు నమ్మకంగా కాపాడుకుంటారో వారిని నా ప్రియుడు అనబడుతున్న బోయేజు ఎదుర్కొని పెండ్లి చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆ సంఘం కోసం నా ప్రియుడు నమ్ముతున్నాడు. ఆ పరిశుద్ధులు రేపు ఆయన ఎదుట ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. ఆ పరిశుద్ధులు ఆయన ఎదుట, ఆ రాజ్యంలో మన ప్రయాణం ఒకటే, పరలోక రాజ్యం. అది చెబుతున్నా నేను. ఏది మన ప్రయాణం అంత? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికి? కలిచేడు ఉంది. మా అక్క బోయేజ్ అన్నారు ఊరు మరిపాడు ఉంది. కలిచేడు నుండి మరిపాడుకి వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి. ఎన్ని ఊర్లు వచ్చినా, ఆమేనండి, చిన్న చిన్న ఊర్లు వచ్చినా, పెద్ద పెద్ద ఊర్లు వచ్చినా, సంఘం దగ్గర పెద్దది అడ్డొచ్చిన, ఆమేనండి, హల్లెలూయా. సైదాపురం నుంచి వచ్చేటప్పుడు ఏ ఏరు అది? పిల్లేరా? ఏదో ఒక ఏరు. ఆ ఏరు ఎదురొచ్చిన మీ ఆత్మీయ యాత్ర కొనసాగుతూనే ఉండును గాక. చేతులెత్తి ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి, ఆగబాకు. అలలు, పెన్నలు, ఏర్లు అడ్డం వస్తాయి, ఆగబాకు. 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నావేమో,
చాలా దూరం నుంచి పరిచర్ని ఎమ్మడించి వస్తున్నావేమో. నీ ప్రయాస వ్యర్థము కాదు. ఒకరోజు బోయేజు రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమానితుడై ప్రభుయేసు మహింతనమునకు ఎత్తించును. మహిమానితుడై ప్రభుయేసు మహింతనమునకు ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. కడభుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడభుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, నియమార ప్రభు యేసును కాంచేదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, నియమార ప్రభు యేసును కాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. హల్లెలూయా. చేతులైతే చెబుదామా. రూతమ్మ జీవితం వార్ప జీవితం మధ్యలోనే ముగించబడిపోయింది. రూతమ్మ జీవితం కడ వరకు నమ్మకంగా ఉంది. ఎవరైతే కడ వరకు ఆత్మీయ స్థితిని యాత్రని కాపాడుకొని నడిపించబడతారో వారే రేపు నా దేవునితో పాటు రాజ్యములు అడుగు పెట్టబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పదలుకున్న కలిచేటి కాల్సి వచ్చిందని సిరాకు పడి కోపపడి ఆగిపోయేవారు ఖచ్చితంగా రేపు రెండో రాకడనే ఆ బస్సును ఎదుర్కోలేరు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఆ ప్రయాణం కోసం, ఆ బస్సు టైం కోసం ఎదురు చూసి కనిపెడతారో వారు మాత్రమే ఆ బస్సులు ఎక్కబోతున్నారు. వారు మాత్రమే గమ్యాన్ని చేరుకోబోతున్నారు. ఇది సత్యం. ఆమేన్. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీకు ఒక మాట చెప్పమంటారా? అది బబులోను దేశం. ఎవరు కూడా ఈ బబులోనులో ప్రార్థన చేయకూడదని రాజు ఒక శాసనాన్ని రాసి అమలు పరిచాడు. రాజు మాట విని అందరూ ఏ దేవుడికి మొక్కట్లే, ఏ దేవుడిని ప్రార్థించట్లే. కానీ దానియేలు మాత్రం అతను వెళుతున్న ఆత్మీయ యాత్రలో ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. ప్రార్థన ఆత్మీయ స్థితిని ఆపలేదు. జాగ్రత్తగా శ్రమ వస్తే ప్రార్థన ఆపేస్తున్నావు నువ్వు. నిన్నే 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 కన్నీళ్ళు వస్తే ప్రార్థన ఆపేస్తావు నువ్వు. ప్రార్థనలు కూర్చోవు. అదేమనంటే 2 ముక్కల ప్రార్థన అంటే 1 ముక్క ప్రార్థన అంటావు. ఇది ఒక భాష నేర్చుకున్నారు అందరం. 2 ముక్కల ప్రార్థన అంటే 2 మాటలు చేసేయటం అని సింపుల్ అయిపోయింది. 2 మాటల ప్రార్థన, 2 మాటల ప్రార్థన. కొంతమంది ఆ 1 మాట కూడా చేయకుండా పడుకునే స్థితిలోకి వాళ్ళ ఆత్మీయ స్థితి పడిపోయింది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మీకు ఒక మాట చెప్తున్నా. దానియేలు ఆ ప్రయాణం, యాత్ర, ప్రార్థన జీవితం నడిపింపు ఆగిపోలేదు. లోతు భార్య ఆగిపోయింది, ఉపస్తంభం అయిపోయింది. ఓర్ప దైవ సేవకుడిని అమ్మడించకుండా ఆగిపోయింది, మరలా లోకములకు వెళ్ళిపోయింది. రూతు దైవ సేవకుడిని అమ్మడించింది, బోయేజును పెండ్లి చేసుకునింది, పొలములో స్థిరపడింది. దానియేలు కూడా ప్రార్థన జీవితాన్ని అక్కలేదు, ప్రార్థన జీవితాన్ని కొనసాగాడు. ఆమేన్. సంఘాన్ని దేవుడు పామురముతో పోల్చాడు. పామురము నిష్కలంకురాలు.
అది ఎప్పుడు మూలుతూనే ఉంది, అది పిచ్చి లేనిది. జాగ్రత్తగిను, ఈ పామురు మెప్పుడు అంటూనే ఉంటుంది. ఈ మూలుగు దేనికి సూచన అంటే సిద్ధపడుతున్న సంఘానికి, ఆ సంఘములో ఉంటున్న ప్రార్థన విజ్ఞాపనకి సూచన. ఆమేన్, హల్లెలూయా. ఏ సంఘమైతే మూలుగుతుందో, ఏ సంఘమైతే ధ్వని చేస్తుందో, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ప్రార్థనకి వ్యతిరేకంగా చేస్తున్న ఆయుధాలు ఎన్నైనా, దానియేలు లాగా నువ్వు ప్రార్థించగలిగితే ఆగిపోక, చెప్పండి, చెప్పాలి, ఆగిపోక సాగిపోయే ప్రార్థన వీరుడు దానియేలు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? 2 మాటలు ముగిస్తా. ఏ దానియేలు అయితే అందరూ ఆగిపోయారు ప్రార్థన చేయకుండా, దానియేలు ఆగిపోలేదు, సాగిపోతున్నాడు. ఆ సాగిపోతున్న దానియేలుకి సింహాల బోన్ ఎదురైంది. ఏ దానియేలు అయితే ఆగిపోక సాగిపోతున్నాడో, ఈ ప్రార్థన వీరుడికి ఎదురైన సింహాల నోళ్ళని, సింహాల బోని నా దేవుడు చేయించే విధముగా మార్చాడు ఆయన. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే సింహాలు నోళ్ళు మూయబోతున్నాయి. చెప్పలు గుడి స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు లయమైపోతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే జీవితాలు కట్టుబడబోతున్నాయి. నువ్వు ప్రార్థన దానిలాగా ఎవరైతే తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తలుపులు తెరిచి, ద్వారములు తెరిచి ప్రార్థిస్తారో, వాళ్ళ పక్షాన ఆయన నిలబడి కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. ఆయన పేరు ప్రార్థన విను దేవుడు. ఆయన పేరు విజ్ఞాపన ఆలకించేవాడు. ఏ ప్రార్థన వినకుండా పోవటానికి ఆయన చెవులు మందంగా లేవు, ఆయన చెవులు బలమైనవి. ఆమేన్. నీ ప్రార్థన వినబోతున్నాడు. సంఖ్యలు తెగిపోయే కాలం ఇది, బంధకాలు తెగిపోయే కాలం ఇది. ఓ పీడిస్తూ వెనక ముందు ఆవరించి, ఇశ్రాయేలు జనాంగమా, నేను భయపెడుతున్న కట్లను ఆయన తెంచబోతున్నాడు. అయితే నువ్వు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? సుమరి సేవ దగ్గరలో అవి క్రమంగా సాగిపోతాయి. నువ్వు క్రమస్థుడు అయితే, నడిపించబడుతున్న ఉపదేశ క్రమము చొప్పునైతే, నీ నడిపింపును బట్టి, కొనసాగుతున్న ఆత్మీయతను బట్టి, సింహాలు బోనులతో కూడా దేవుడు వాటి మధ్య నుండి జయించాలని నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థనలో ఆగిపోతున్నారు కొంతమంది. దండం పెట్టి చెప్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆగిపోవక్కడి, సాగిపోండి ఆయన నామములో. సింహాలు బోనుల్లో సింహాలను కూడా, వాటి నోళ్ళు కూడా ఆయన మూపించబోతున్నాడు. సాగిలి పడిపోతాయి అంతే, ప్రార్థన విడువైతే. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటారా? ఆమేన్, హల్లెలూయా. అది ఐగుప్తు దేశం. యోసేపు అక్కడ యవ్వనస్తుడు, పోతోపోరు ఇంట్లో పని చేస్తూ ఒక జాబ్ చేస్తున్నాడు. యోసేపుకు రోజు శోధన వచ్చింది. ఇది స్త్రీ మూలంగా వచ్చిన శోధన. స్త్రీ మూలంగా వచ్చిన శోధన. పోతోపోరు భార్య అంటుంది, నాతో సేవించుము, నాతో పాపం చేయని ప్రేరేపిస్తే, యవనస్తుడైన యోసేపు తన పరిశుద్ధతని ఎక్కడ పోగొట్టుకోకుండా పాపానికి దూరంగా పారిపోయాడంట. పరిశుద్ధాత్మ నా మనసులో ఒక మాట చెప్పాడు. యోసేపు పరిశుద్ధతలో ఆగిపోలేదు, యోసేపు పరిశుద్ధతలో కొనసాగుతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు నమ్మితే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడేమో దానియేలు ప్రార్థనలు కొనసాగి ఆత్మీయ ఆత్మని కాపాడుకొని ఆ రాజ్యానికి సిద్ధపడితే, ఇక్కడ యోసేపు పరిశుద్ధతని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. ఆ మాట పరిశుద్ధాత్మ నా మనసులో పెడితే నరాలు మండిపోయాయి ఉన్నట్టుండి. పక్క 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 పక్క
బతికితే కలిచేడు ప్రాంతంలో అలా బ్రతికి చచ్చిపోతా నీ కోసం. అంతే మ్యాన్. ఒక తీర్మానం కలిగి సిద్ధపడ్డా. అయితే నైట్ 2 అయింది పండుకునే లేకి. ఏడ్చి ప్రభు సన్నిధులు రోదన చేసి ప్రభుతో ఒకే ఒక మాట చెప్పా, ఈ ప్రాంతంలో సేవ చేయాలనుకుంటున్నా, ఆత్మ రక్షించాలనుకుంటున్నా, ఒక పెద్ద మందిరం నీ కొరకే నిలబెట్టాలనుకుంటున్నా. ఇదే పరిశుద్ధతలో కూడా నేను కొనసాగించబడాలి. మాటలు పడిపోవద్దు, తలంపులోనే పడిపోవద్దు. పాపమే పోతు భార్య రూపంలో నా ఎదుట నిలబడిన పరిశుద్ధతలో పడని వానిగా నేను నిలబడాలయ్యా. మ్యాన్, ఈ పట్టుదలతో నన్ను నిలబెట్టు. ఈ దర్శనం తప్ప ఏ దర్శనం నాకు ఇంక లేదు. సంగమా, యేసేపు పరిశుద్ధతలో ఆగిపోలా సాగిపోతున్నాడు. ఆమేనండి. పరిశుద్ధతలు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధతలు ఆగిపోయాడా? పాపం చేస్తుంటే ఆగిపోయి ఉండేవాడు. పాపాన్ని ఎదిరించాడు గనుక సాగిపోయాడు. ఏ ఐగుప్తులైతే యేసేపుకు ఎదురైన శోధన, నిందలు, అవమానాలు, చెరసాలలో పెట్టబడ్డాడో అదే ఐగుప్తులో నా దేవుడు ఒక స్థానాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. బిడ్డా, నిందలు మోపబడ్డాయా? ధైర్యంగా ఉండు. శోధనలు అనుభవిస్తున్నావు? ధైర్యంగా ఉండు. నువ్వు పరిశుద్ధురాలు అయితే, పరిశుద్ధతలో ఆగక అనిపించబడిన వ్యక్తివైతే ఒక రోజు రాబోతుంది నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. నీ కన్నీరు అంతటి నా దేవుడు తొడవబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా నా దేవుడు పూదండని ఇచ్చే కాలం రాబోతుంది. అవమానానికి ప్రతిగా నీ తలని దేవుడు ఎత్తబోతున్నాడు. ఎందుకని? పరిశుద్ధతలు నడిపించబడుతున్న నువ్వు, పరిశుద్ధతలు కొనసాగుతున్న విశ్వాసు నువ్వే. భయపడబాకు, ధైర్యంలో ఆయన కోసం నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్ప మధ్యలో ఆగిపోయింది. లోతు భార్య మధ్యలో ఆగిపోయింది, కొనసాగలేకపోయింది. ఇశ్రాయేలు ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాలనుకుంటున్నాడు. ఈ పూట నిన్ను కూడా నా దేవుడు నడిపించాలనుకుంటున్నాడు. ఆమేన్. పరలోక రాజ్యానికి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఆ రాజ్యానికి మనం అందరం వెళ్ళాలి అంటే రూతులాగా కడవరకు ఆగిపోక సాగిపో. దానియేలులాగా ఆగిపోక ప్రార్థనేశంలో సాగిపో. ఇంకా యేసేపులాగా ఆగిపోక సాగిపో. నా దేవుడు నీకు కృపనివ్వబోతున్నాడు. నా దేవుడు తన ఆత్మతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఎందుకు పనికిరాని నీ స్థితిని నా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన ఘనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. అందరూ మోకరిద్దామా? యేసయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలా. శత్రువుల చేతిలో నేను ఎక్కడ ఓడిపోవద్దు, పడిపోవద్దు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఒక తండ్రిగా ఏలియా అనబడుతున్న దైవ సేవకుడిని ఎలీషా ఎమ్మడిస్తున్నాడు. తన ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది. ఎలీషాని, ఇంక నా కూడా రావద్దు, నన్ను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు, నేను ఆరోగ్యం అయిపోబోతున్నా, ఇతడితో నువ్వు ఆగిపో అంటే ఎలీషా అంటున్నాడు ఏలియాతో. ఎలీషా అంటున్నాడు, దైవ సేవకుడు నన్ను ఆగిపోవద్దని చెప్పొద్దయ్యా, నేను నీతోనే నడుస్తాను. మరణం తప్ప నన్ను ఏది కూడా చేయకూడదు బాబు. ఏది మనం లేరు చేయకూడదు. నిజముగా నేను నీతో నడిపించబడాలనుకుంటున్నాను. అందరూ అంటున్నారు ఏలియా ఒక పిచ్చోడు, ఒక ఎర్రోడు, వాడిని ఎమ్మడిస్తున్నావేంది? ఎలీషాకి ఎన్నో నిందలు ఎదురవుతున్నాయి, ఎన్నో అవమానాలు ఎదురుతున్నాయి. ఎంతోమంది అదొక విధంగా మాట్లాడుకున్నారు. ఎలీషా ఎక్కడ తన ఆత్మీయ యాత్రను ఆపలేదు, ప్రయాణాన్ని ఆపలేదు. ఏ ఎలీషా అయితే ఏలియాని ఎమ్మడించి ప్రారంభించాడో, ఆమేన్, ఆమేన్, అదే ఎలీషాని ఏలియా కన్నా బహుఘనంగా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఎమ్మడిస్తున్నావా? ఆగిపోతున్నావా? అక్క,
వెంబడించాలనుకున్నావా? ఆగిపోవాలనుకుంటున్నావా? ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు? ఎందుకు వెనక్కి తిరిగి చూడాలనుకుంటున్నావు? చూడపాకు, సాగిపో. నా దేవుడు నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలనుకున్నాడు. ఎలీషా సేవకుడిని వెంబడించి సాగిపోయాడు. ఎక్కడా యెహోవా జీవముతోడు నిన్ను నా మరణం ఏరి చేయటానికి వెళ్ళలేదు అన్నాడు. బేతేలు ఎదురైంది, ఎరుకో ఎదురైంది, ఎన్నో ఎదురైనా అన్ని విషయాలలో యొర్దాను ఎదురైంది. అన్ని విషయాలలో దైవకుడితోనే ఉన్నాడు. అన్ని విషయాలలో ఉపదేశంలోనే నడుస్తున్నాడు. అన్ని విషయాలలో అడుగుజాడల్లోనే బ్రతుకున్నాడు. అందుకే ఎలియా వెళుతూ ఎలీషా నీకేం కావాలి అడిగినప్పుడు, నీలో ఉంటున్న ఆత్మ 2 పాలులు కావాలని అడిగాడు. ఆత్మ బంగారు అడగలేదు, డబ్బు అడగలేదు. తన తండ్రిలో ఉంటున్న అభిషేకాన్ని 2 పాలులు అడిగాడు. అంటే నువ్వు కావాలయ్యా అన్నాడు. ఆయన వెంబడించేవారు నీ ఆత్మ అంటే నువ్వే కావాలి ప్రభా. ఎవరున్నా నేను నడిపించబడలేను, ఏది ఉన్నా నేను నడిపించబడలేను. నేను నడిపించబడాలి అంటే, గమ్యం చేరాలి అంటే, ఎదుర్కొని నిలబడాలి అంటే నాకు నువ్వు కావాలయ్యా. ఎంతమంది యేసయ్యను నువ్వు కావాలయ్యా? నీలో ఉంటున్న పరిశుద్ధత కావాలా? ఆ ఆత్మ 2 పాలులు కావాలా? అని వారందరి మీద నా దేవుడు తన ఆత్మని గురించను కాక. ఇశ్రాయేలుకు ముందు వెనక భయపెడుతున్న ఎర్ర సముద్రము, ఫరో సైన్యము నిలిచి ఉన్న అన్నిటి మధ్య ఇశ్రాయేలు నడిపించాలనుకుంటున్న నా దేవుడు నేటికి నిన్ను విడిపించి నడిపించగలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు మన యేసయ్య. ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. బిడ్డ ఎన్నికల్లో దేవుడు కొన్ని మాటలు దీవించిన గాక. ప్రతి ఒక్కరు ఆయన నడిపింపుకి నేను ఆగిపోనయ్యా, నేను సాగిపోతాయ్యా. ఆత్మీయతలో నేను ఎన్నడూ ఆగిపోనయ్యో. నేను ఇన్ని రోజులు ఆగిపోయాను, పరిశుద్ధతలు ఆగిపోయాను, ప్రార్థనలు ఆగిపోయాను, దేశాలు ఆగిపోయాను, క్రమములు ఆగిపోయాను. నిర్లక్ష్యమైపోతుంది అయ్యా. నేను నిర్లక్ష్యము కాను నాయన, సాగిపోతాను. నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు. అందరం పోరాడి స్తోత్రించెదమా.